జయసింహ అన్న చెప్తుండే పుట్టం పురుషోత్తం అని మాట్లాడిపోమని లాస్ట్కు అన్నదా 2 నిమిషాలు మాట్లాడు. పుట్టం పురుషోత్తం అన్న మన పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్న, మా బీసీసీ ఉద్యమంలో కీలక పాత్ర. ఎత్తిన జెండా దించకుండా, పట్టిన పట్టు వీడకుండా నాటి నుండి నేటి వరకు బీసీల ఐక్యత ధ్యేయంగా పనిచేస్తున్న మన ముఖ్య అతిథి ఆర్ కృష్ణయ్య గారు, మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ ఉద్యమానికి రథసారథి, సూత్రధారి, పాత్రధారి, ఈ కార్యక్రమాన్ని ఏదైతే బీసీలకు 42% సాధించే వరకు నిద్రపోకుండా అడుగులాడిగా నడవడానికి సిద్ధంగా ఉన్న మా మున్నూరు కాపు సోదరులందరి తరఫున రాజారాం యాదవ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా మాజీ ఎంపీ రాపోల్ భాస్కర్ గారికి, వేదిక మీద నిజంగా చెప్పాలని ఎందరో మహానుభావులు వారందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి ఒకటే మన డిమాండ్ ఏదైతే ఉందో, ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన బీసీ కులగణన జరిపిన తర్వాతనే 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతా అన్న మాటను నిలబెట్టుకోవాల్సిందిగా మనం అందరం డిమాండ్ చేస్తూ ఇక్కడ ఒక సమావేశం జరుపుకుంటా ఉన్నాం. అదే ముఖ్యంగా మేము కూడా ఆ డిమాండ్లో ఏదైతే మన సంపన్న జాతి అయిన చాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి, యాదవ, ముదిరాజు, మా ఒడ్డర అందరూ మొత్తం సంపన్న జాతి ఏకమై ఏదైతే ఈ కులగణన జరిగిన తర్వాత ఎన్నికలు జరపాలని ఈ వేదిక ఏదైతే ఇందిరా పార్క్ మహాధర్నా నుండి డిమాండ్ చేస్తూ ఉన్నామని సందర్భంలో ఆ విధంగా నెరవేర్చకుండా ఎన్నికలకు ముందుకు పోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ పురుషోత్తమన్న. ఇప్పుడు మన మాధవ్ మేరు సంఘం అధ్యక్షులు నా పైకి రావాలి. అట్లాగే మన సంచార జాతులు బీసీలలో అత్యంత వెనుకబడినటువంటి సంచార జాతుల నుంచి కూడా మనం మాట్లాడిపోయాల్సిన అవసరం ఉంది. మన నిమ్మల వీరన్న లేడు.